10 కోట్లు ఇచ్చి కొనుక్కోపోతున్నాను కూడా. అట్లాంటి ఇది ఏదైనా నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. అట్లాంటి జోకులు వేయకు. నీ దండం పెడితే ఏం మాట్లాడుతున్నావు? అట్లాంటివి వేయకు, నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. ఏది వేయకు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలకు అనవసరంగా అవతల ఇంట్లో ఇతను అందరు వింటారు. మరి నైట్ పంచాయతీ ఏందా అన్న నీతో? నిన్ను ఓడి రమ్మని ఇతలకి. నువ్వు ఏదైనా పని స్కూటీ వేసుకొని పోతా, నువ్వు ఈ గల్లీలలో నీకు ఏదైనా పని ఉంటుంది, కార్ వేసుకుపోతా. అబ్బో దిగొచ్చింది ఇంకా కోటీశ్వరుడు గీడికి పోయినా అడుగు కింద పెట్టాడు ఇక కారు. అమ్ముతా దాన్ని వాడనప్పుడు అనవసరంగా పెట్టి బొక్క రైట్స్ నువ్వేనా రైట్. అది అమ్మ దింగతా అన్ని అమ్మక దింగతా పెద్ద అన్ని ఏదైనా అమ్ముకుంటా. ఇంట్లో నువ్వు బయట ఉంటా. స్కూటీ అదే చెప్పింది కుక్కలే కరవ కుక్కే. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన ఛానల్లో ఒక ప్రాంక్ వీడియో రాబోతుంది. చాలా డేస్ నుంచి చాలా మంది అడుగుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, కానీ అసలు సెట్ అవ్వట్లే టైం అయితే. అండ్ సిచ్యువేషన్ కూడా మనకు రావాలి కదా ప్రాంక్ చేయాలంటే. సో ఈ రోజు మనం రీసెంట్గా కార్ తీసుకున్నాం కదా, దాని మీద ఒక ప్రాంక్ చేయబోతున్నా. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు దేని రిలేటెడ్ మనం ప్రాంక్ చేస్తున్నాం మీకు అర్థమైపోతుంది. అండ్ అసలు మిస్ అవ్వకండి, ఫన్ మాత్రం మామూలుగా ఉండదు. సో ఫస్ట్ అయితే కెమెరా సెట్ చేసి పెట్టుకుంటా, తను రాగానే వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి నుంచి కొంచెం ట్రై చేద్దాం మనం రెగ్యులర్గా ప్రాంక్ వీడియోస్ చేయడానికి, ఓకేనా? ఏం లేరా, అది ఫొటోస్ పెట్టినా కదా, చూసినావు అది ఫొటోస్ అవి తీసి పెట్టినవి. బండి ఒకసారి పంపి వాళ్ళు అడిగినావు కదా అర్జెంట్ చెప్పు. ఫస్ట్ అయితే అప్పుడు ఇంట్రెస్ట్ ఉందంటే మళ్ళీ వచ్చి చూసుకుని అయిపోద్ది కదా, మళ్ళీ అనవసరంగా వచ్చి మళ్ళీ చూసుకొని టైం వేస్ట్ అంతా. అరే కొత్త బండి రా అది, ఎన్ని రోజుల బండి రా అది? కొత్తది అన్నట్టే కదా బండి, ఫోటోస్ అర్థం కావట్లేదా? పంపి. ఫ్యాన్ ఎందుకు చేయా? పక్కన చలి పెడుతుంటే నువ్వు సరే లేరా, నువ్వు అది పంపి నాకైతే అది. సరే బాయ్. పిచ్చి లేచిందా? బయట వాన పడుతుంటే ఇంత చల్ల పెట్టుకుని మనం అంత చలి పెడుతున్నా అంటావు? నేనే ఫోన్ మాట్లాడదాం వచ్చి నాతో ఏమంటే ఎందుకైనా. అరే ప్రతి దాంట్లో ఏంది చేయని లొల్లి నాకు అర్థం కాదు. ఫోన్ మాట్లాడినాయో ఏంది లొల్లి అంతా? నా వెనకంగా ఎందుకు వచ్చినాయి మరి? ఏ దోమలే? నాకేం పని లేదా? బండి ఫోటోలు పెట్టినట్టున్నావు. అమ్మాలి కదా, ఏం చేస్తా? నీ స్కూటీ అమ్ముతా. స్కూటీ చూసినా ఎట్టుంది? సేమ్ స్కూటీ ఎందుకు అమ్ముతావు? 3 బండ్లు, కారు, బైకు, స్కూటీ. ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? ఇప్పుడు అమ్మకపోతే నువ్వు ఎక్కడికన్నా పోయినప్పుడు నేను పిల్లలని స్కూల్ నుంచి తీసుకురావాలి, నేను బయటికి పోవాలి, ఏదైనా పనులు. నేను దేని మీద పోవాలి? కారు వచ్చా నాకు? బైక్ వేసుకోవచ్చా? బైక్ వేసుకోవచ్చా నాకు? నేర్చుకో. వింత జంతువులు చూసినట్టు చూస్తారా బండి వేసుకొని నేను బయటికి పోతే? అందుకనే బైక్ ఫొటోస్ పెట్టిన, బైక్ తీసేస్తా. ఏ బైకు? 10 బైకులు ఉన్నాయి మనకు. మరి ఏ బైకు అంటే మళ్ళీ ఎదుర్కొంటావు వల్ల ఉన్నదే ఒక బండే. పెళ్ళికి పెట్టిందా? పెళ్ళికి పెట్టిన బండి అది బండిగా చేయ. పెళ్ళికి పెడితే దీనికి పెడితే పైసలకు. పెళ్ళికి పెట్టిన అన్నీ అట్నే ఉన్నాయా? ఏదైనా బండి అమ్ముకు ఏం చేస్తారే? ఫస్ట్ బండి అయినా సెకండ్ బండి అయినా ఇప్పుడు ఒక బండి వచ్చింది, ఆ బండి ఏం చేస్తాను? సరిపోయే డబ్బులు అడుకురాపోయి మరి. సరే బండి లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని తెచ్చినవి? ఏం తెచ్చినావు? ఫస్ట్ నేను చేసుకోవడం ఎక్కువ, ఓరాక్షన్ చేయక అర్థమైందా? బండి కోసం ఏం తెచ్చిపోతున్నాయి? మరి ఏంది అంత మామూలు ముచ్చట్నా? అంటే ఇప్పుడు నేను వేసుకుంటానికి పైనుంచి దిగి రావాలనా? నువ్వు నేను ఏంది తగ్గించు నోరు. పిచ్చిమ్మక నాన్న ఒప్పుకోకపోతే నువ్వేంటే పక్క. అరే నువ్వేం చేయ ఒప్పుకునే నాకు అర్థం కాదు. ఎందుకు వదిలిస్తున్నావు నైట్ పూట? నీ పెళ్ళి పెట్టింది నీకు పెట్టినా? నాకు పెట్టిరు అది. అవును నా పెళ్ళికి పెట్టింది నీకు. నీ పెళ్ళి ఏంది? నా పెళ్ళి ఏంది? అదే మన పెళ్ళికి పెట్టిరు. మరి నీ పెళ్ళి అంటావు? మరి నా పెళ్ళి ఎట్టా? అట్టే కర్రమ్మకం అనుకో. తిక్కలు నీకు ఏ పిచ్చి మొక్కదాని అమ్మ జోక్ జోక్ అంటావు? కష్టపడి పెట్టి నీకు అందరు కష్టపడుతూనే వస్తాయి డబ్బులు. ఉత్తి కూర్చుంటే పైనుంచి రాలు ఇవ్వనికైనా మా సార్ కారు పెట్టమని అమ్మ, ఆ కారుకైనా డబ్బులు ఇవ్వను. కష్టపడి పెడతారు పెట్టమన్నా. ఏమొద్దు అంత అంత వద్దు నాన్న, నేనే కూర్చుంటా. కానీ అదొక కార్ డబ్బులు కొట్టుకురా. ఆ బైక్ కావాలంటే తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకోను. మామ నడిపోను. బైక్ మీద ఎట్లా పోతాడు? జమ్మున వేసాను తుమ్ముడు వస్తుంట. ఎవరు పప్ప?
ఎక్కిరిస్తున్నావా? బండి మీద పోతారంటే కూడా తప్పేనా జయ నీ అమ్మ అమ్ముతా దాన్ని వాడనప్పుడు అనవసరంగా నీకు పెట్టి ఎట్లాంటి రైట్స్ లేవా? ఏ బొక్క నువ్వేనా రైట్ అది అమ్మ దింగతా అన్ని అమ్మక దింగతా పెద్ద అన్నీ ఏదైనా అమ్ముకుంటా ఉంటావా ఇంట్లో నువ్వు? బయట ఉంటా ఇంటనే పిచ్చి ఉండాలి లేచిందా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎవరిలాగా చేయను అనవసరం పిచ్చిదండి నాకు పొద్దుతున్నావు కదా ఓన్కో ఫోన్ నేను చేసి. ఎవరితో దున్నది మాట్లాడుకుంటా నా తోకేమో నీకెందుకు నీ తోక పట్టి వచ్చింది. అమ్మ తోక పట్టి కాకపోతే తోకదాన్ని ఎప్పుడు బ్యాట నీకు గొడవ పడకపోతే నీకు రోజు ఏ ఒక్కటి చేయ అమ్మడం అమ్మడం నేను అమ్మ నీయ, నువ్వు నువ్వేంది బొక్క ఇచ్చేది పెద్ద నా పెళ్లికి పెట్టిన బండ నీ పెళ్లికి కాజేయ మన పెళ్లికి నీ పెళ్లి ఏందే పెళ్లికి పెట్టింది మరి అమ్ముకోమని కాదు కదా. అమ్ముకోమని కాకపోయినా అమ్ముకుంటారు జయ ఎందుకు అమ్ముకోరు పిచ్చి లేచి నాకు ఆమె చేసినా. ఏ నువ్వు వాళ్ళకి పిచ్చి మగదానా అన్ని నాకు అనిపించినాడు అమ్మకదింగ జయ నువ్వు అయినా నీకు ఈ మధ్య పంచాయతీలు పెట్టుకోవడం కారణం లేకుండా మనిషిని పాయింట్ అవుట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. చేస్తున్నావు. ఓ ఇక నిన్నే చేయాలి పాయింట్ అవుట్ చేసి నీతో పంచాయతీ ఇప్పుడు కార్లు ఉన్న వాళ్ళందరూ ఇక ఉన్న బండి మొత్తం అమ్ముకుంటారా నాన్న? ఇప్పుడు నీ స్కూటీ లేకపోతే బండి అమ్మకపోతుండే స్కూటీ ఉంది నా బైక్ స్కూటీ నీకోసం కాదు కదా ఉన్నది. నువ్వు వాడుకో చేయ నీ స్కూటీ నేను వాడను నా స్కూటీ నువ్వు టచ్ చేయొద్దు. చెయ్యను ఎవరికి కావాలి నీ స్కూటీ సుస్సు వాళ్ళన్నా కూడా నేను అదే కార్ వేసుకొని పోతాను నువ్వు లక్షాధికారి దిగొచ్చు నువ్వు కారు లక్షాధికారం ఏదో నీకెందుకు నేను వాడనని చెప్తున్నా మూసుకొని ఉండు అని చెప్పినా రేపు వచ్చి చూసుకుంటాడు రమ్మను చేస్తాడా బండి మీద? చేయందుకు వేస్తారు రేపు కూర్చొని పోతాడు నువ్వు పిచ్చి జోకులు వేయకు. ఏం మాట్లాడుతూ చేయరు అన్ని చిల్లర పంచాయతీ నుంచి సీరియస్ గా అంటున్నావు నాన్న? ఇప్పుడు ఇంతసేపు నీకు అలా నీకు పార్క్ తీసుకుపోయి బండి ఫోటోలు తీసుకొస్తాను దానికే దేనికి అనుకున్నావు మరి కలలు కనుక కళలు కాను కళలు నిజం చేస్తాను నేను అసలు ఏది చక్కగా ఉంచుతావు నాన్న? ఏది చక్కగా పెడితే అది ఉంచావు. బంగారం బ్యాంకులో ఉంది సేఫ్ గా మరి నేను అడుగు తినే దాంట్లో రోడ్ల మీద తిరగాలి. అడుక ఎందుకు తిరుగుతున్నావు జయ ఇంట్లోనే ఉంటున్నాం కదా కూర్చుంటున్నావు మంచిగా పొద్దుగాల బంగారం తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టేనా తప్పే అమ్ముతావు. అమ్ముతా ఇంకా నేనెందుకు నన్ను కూడా మార్చుకో ఇంకో దాన్ని తెచ్చుకో. ఇప్పుడు అంతలా అంత ఓపిక లేదు కానీ కొద్ది రోజులు టైం పడుతుంది నీకు ప్రస్తుతానికి అంటే నన్ను మార్చవా? మారుస్తావు అంటే మారవను కానీ నార్మల్ చెప్తున్నాను నువ్వు అడిగినావని అంటున్నా అంతే అంత ఇంట్రెస్ట్ లేదు తాగొచ్చినవా ఇట్లా బయట పోయి నువ్వు? ఇప్పుడే ఒక ఆపిల్ ఫీజు ఆయన 10 రూపాయలు పెట్టి ఇది తీసుకొని కలుస్తా అనవసరంగా నాన్న పిచ్చి లేకుండా నాన్న. బండి అది మన పెళ్లి పెట్టింది నాన్న. ఫ్యూచర్ లో మనం చూసుకోవడానికి ఉంటుంది అట్లుంటే. ఏడా నీకు ఇల్లు లేదు పెట్టుకోనికి ప్లేస్ లేదు కారే రోడ్డు మీద పెడుతున్నావు బైక్ 2 బండ్లు పెడతాను తింటున్నావా ఇల్లు లేకపోతే రోడ్ల మీద పడి? అరే పార్కింగ్ ప్లేస్ లేజే నువ్వు అర్థం కావట్లేదు నీకు అసలు బైక్ పెట్టిన ప్లేస్ మీద కార్ పెట్టాం కదా తెచ్చి. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి దాంట్లో ఊర్లో అమ్ముతా బొక్క నీకు ఇష్టమైందే తిక్క తింగుతున్నావు ఆ బ్యాంక్ లో కూడా తెచ్చి అమ్మక తింగుతా ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది బంగారం ఏది నీ అమ్మ సప్పుడు కాడ బంగారమా? అయినా నీకు పిచ్చినా ఎర్రదానా ఇచ్చిన నీకు బంగారం మామూలుగా ఒక మాట చెప్పకుండా. వాళ్ళకేమని చెప్పా అవును మామూలు కష్టపడి పెట్టిరాదు. మళ్ళీ కష్టం అంటే అందరూ ఏమైనా వచ్చి పుక్కానికి వస్తాయి అవును అన్న కష్టపడి పెట్టి కాబట్టి అమ్మొద్దు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నా. అందుకనే కదా అవును చేయి వాడకుండా దుమ్ము వాడకుండా బ్యాంక్ లో పెట్టినా బంగారం అమ్ముతానంటున్నావు. అమ్ముతా అంటే చెప్పలేము సందర్భం. నువ్వు ఉండవు. అవును అమ్ముకున్నా నేను అనుకుంటే వెళ్ళిపోతాగా ఏం మాట్లాడుతావు ఏ పిచ్చిపులు కాదే నీ దమ్మకు పని చేయదు కానీ బంగారం ఉంచినవా అమ్మినవా? ప్రస్తుతానికైతే తాకట్టు పెట్టిన తర్వాత అమ్ముతానో తెస్తాను. సంసారం అన్నారు నాన్న ఎవరైనా ఇది పిల్లలాట లెక్కన ఉంది అసలు. మనం పిల్లలమే చేయ మన ఏజ్ అయిన పెద్ద 40 ఏళ్ళ 50 ఏళ్ళ మనం పిల్లలమే. పిచ్చి మొక్క ఇది ఖరాబ్ చేస్తావు మళ్ళీ ఇది అడగొంత రావాలి. స్కూటీ నాది నా కష్టార్జితం. నేను పార్లర్ నడిపేటప్పుడు రూపాయి దాచుకొని కొనుక్కున్నా బండి. కొనుక్కో స్కూటీ అమ్ముతాంటావు అందుకనే బైక్ అమ్ముతాను. బండి అమ్మే రైట్స్ కూడా నీకు లేవు. అది కూడా నాదే ఇది కూడా నాదే. ఇప్పుడు ఆ రైట్స్ ఎడ కొనుక్కోవాలి? ఏ రైట్స్? పిచ్చిలేసినా నీకు? మరి ఏం మాట్లాడుతున్నావు? రైట్స్ లో ఏంటి రైట్స్ ఏంటి? రైట్స్ మరి రైట్స్ ఎట్లుంటాయి నీకు? కొనుక్కుంటుంటాయి కాపీరైట్స్ కావాలి. నువ్వు కొన్నావా అన్న? బండి నువ్వు కొన్నావా? స్కూటీ నువ్వు కొన్నావా? అన్ని నాయే. నన్ను నువ్వు కొనుక్కున్నావా? అవును కట్నం ఇచ్చి కొనుక్కున్నా నిన్ను. ఏంటిది ఇస్తారు? గప్పుడెప్పుడో 4 ఏళ్ళ కింద వేసిన దాంట్లో ఇస్తాను ఇప్పటికీ లే. నాన్న నువ్వు ఆ ముచ్చట పెడితే మంచిగా ఉండదు. అందుకనే చేయ బండి అమ్ముకుంటా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వరలకు నాన్న అర్థమైందా? నువ్వు వరలకు నేను అంత పిచ్చిదానికి నీతో వదిలే వేస్ట్ వదిలే చేయాలి. మా పిల్లలు అన్నీ అనవసరంగా కొడుతుంది దమ్మకి లేదు లేక అన్నాడు. ఎప్పుడు పిచ్చి జోకులు వేసుకుంటే అసలు ఏం మాట్లాడతావు అర్థం కాదు. సార్ నువ్వు మంచి జోకులు ఎన్ని లక్షలు వస్తాయి ఇప్పుడు ఆ బండి అమ్మితే నీకు? దగ్గర 1,00,000 రూపాయలు వస్తాయి. 1,00,000 రూపాయలతో బిల్డింగ్ కడతావా మరి? త్వరగా 1,00,000 తీసుకురా బిల్డింగ్ ఏం కట్టం కానీ రేపు పేమెంట్ క్రెడిట్ కార్డు బిల్లు ఒకటి కడతాం ఏ కడతానే? క్రెడిట్ కార్డు HDFC క్రెడిట్ కార్డు అది ఎక్కడిది? అప్పుడు ఇస్తే తీసుకున్నా కానీ ఇగో ఇవన్నీ నీకు అనవసరం. ఏం చేస్తున్నావు? ఏం చేస్తానే నేను జస్ట్ ఏం చేస్తున్నావు నువ్వు? చేస్తున్నా పెద్ద స్కామ్ చేసిన. ఏం చేసినావు? వెహికల్ స్కామ్. ఏ వెహికల్? పల్సర్ వేపేస్తా 10 కోట్లు ఇచ్చి కొనుక్కోతున్నాను కూడా. అట్లాంటి ఇది ఏదైనా నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. అట్లాంటి జోకులు వేయకు. నీ దండం పెడతా ఏం మాట్లాడుతున్నావు? అట్లాంటివి వేయకు. నన్ను అస్సలు యాక్సెప్ట్ చేయను. ఏది వేయకు
నువ్వే అంటున్నావు కదా. అమ్ముతానంటావు, కొంటానంటావు, నన్ను దొబ్బుతాంటావు, ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఏమైనా ప్రాబ్లం? మా నాన్న ఫోన్ చేసి చెప్పుకోచే. ఎవరికి చెప్తే ఎవరికి భయం? ఎవరికి భయం? మా నాన్న పెట్టిండు అది. మీ నాయన పెట్టిండు. ఎవరికి పెట్టిండు? ఏం చేస్తున్నావు? ఎవరికి పెట్టిండు? నా జోకులు వేస్తున్నాడు నాన్న, బండి అమ్ముతాంటావు. నవ్వుతున్నావేంది ఇంత సీరియస్ డిస్కషన్లా? మరి నువ్వు జోకులు వేస్తున్నావు కదా. ఏడికెళ్ళి ఒక్కటి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు చీకట్లో నీ బాధ ఏందన్నా? నేను చెప్పింది నేను ఒకటి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం బైక్ అమ్మేదే. నీకు యాక్చువల్ నా ప్లానే ఉండంటే చెప్పినా నా ప్లానే ఉండంటే మన ఛానల్ ఎప్పుడుంటాయి నాన్న ప్లాన్స్? ఏ పిచ్చిదానిలాగా నాకు ప్లాన్స్ లేకుండా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడున్నావు? ప్లాన్ చేస్తేనే పని అవుతుంది, లేకపోతే కాదు. ఎప్పుడున్నావు నువ్వు ప్లాన్స్ లేకుండా? ఫస్ట్ చెప్పింది నేను యాక్చువల్గా ఈరోజు ఆ బండి అడగకపోతే రేపు ఎల్లుండే మన ఛానల్లో వీడియో పెడదాం అనుకున్నా. మన ఛానల్నే ఛానల్నే జయ. సూపర్. తప్పే ఉంది జయ, బయట మార్కెట్లో పెట్టే బదులు అందరూ ఎట్లా అమ్మబుద్ధి. నేను వస్తువుల మీద పెద్ద ప్రయాణం, ఎమోషన్ నీ మీద ఉండాలి, వస్తువు మీద. నీకు నా మీద కూడా ఏం లేకపోతే కదా కోట్ల సంగతి నేను కూడా దొబ్బుతావు. అప్పుడు వచ్చిన దానికి లెక్క కదా అప్పుడు అంటే వస్తే దొబ్బుతావా? దొబ్బేస్తా నేను అమ్మాలి అవతల 10 కోట్లు. 10 కోట్లు అంటే ఈజీ. ఏదో సినిమాలో శ్రీకాంత్ గారు కొన్ని కోట్లకు ఆశపడి ఓ అమ్మగా అంత అదృష్టం నాకు లేదు కానీ నువ్వు వర్లకు కానీ చెప్పింది నేను బలవంతంగా ఉంచుకుంటున్నట్టుంది నన్ను ఇంట్లో. లేదు బలవంతం నార్మల్గా ఉంచుకుంటున్నా. ఏమని అంటున్నా? లేనా అన్న నీకైనా పిచ్చిలేసింది. నువ్వు చేతులు అసలు ఫస్ట్ నువ్వు వర్లకు కనిపోతే ఎవడు నువ్వు పంచాయతీ పెట్టుకున్నావు అనవసరంగా నాతో. ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నావు పంచాయతీ? కూడా నీకు జస్ట్ చెప్తున్నా. గెలికించుకొని పంచాయతీ పెట్టుకోవడం అంటే నిన్ను చూసే నేర్చుకోవాలి ఎవరైనా. ఇప్పుడు సైలెంట్ ఉండదని నన్ను గెలికి మరి పంచాయతీ పెట్టుకున్నాను. అరే ఒక్కసారి రీకాప్ చేసుకుంటే నువ్వు నా ఏమడి వచ్చావు, నేను ఏమడి వచ్చినా? అచ్చి కుక్క లెక్క నీ అమ్మటి వాడు వస్తాను పెద్ద ఇదనే వచ్చిన డోర్ తీసుకొని ఫోన్ మాట్లాడుతు. ఏం ఫోన్ మాట్లాడుతున్నా? అయ్యో ఉన్నాయి 10 రూములు, మరి నేను వెనకాల వాడు తిరుగుడు వస్తా. ఉన్నాయి లింగ్ లింగ్ అని 2 రూములు. ఇలా కాకపోతే ఇలా తిరగాలి మరి. కుక్కలే కోరుకుంటుంటావు అనుకో. కుక్క గిక్క అంటే మంచిగా ఉండదు నాన్న చెప్తున్నా. కుక్క లెక్క కనిపిస్తున్నా నీకు? కుక్క ఎందుకంటున్నా? సరే మంచి వేవతలు కుక్క అంటావు మరి. ఓకే డాగ్ యుగో కుక్క అంటావు. అదే పిచ్చిదాన్ని కుడతాయింది చిప్పులు కానీ కుక్క వండి పెడితే తింటున్నా రోజు. అదే అవును. ఒకటి చేయ, కుక్కకు నీకు పోలికలు అంటే కుక్కే నువ్వే. ఏం మాట్లాడు? అదే మరి ఏంది కుక్కతో పోలికలు అంటావు నువ్వు? కుక్కతో ఎట్లా పోలికలు? వస్తుంది నీ మాటలకి. రేపు ఏడుపు వస్తుంది బండి అమ్మినప్పుడు. చాలు కదా ఏ జోక్లే పీక్లే నాడు. నువ్వు పని లేదు నువ్వు అనుకుంటా, నువ్వు ఏమైనా వేసుకోపో. రేపు పొద్దుగా మాట్లాడుకున్నాను నైట్ కూడా. పోయే తిక్కమ్మ కదా అని ఇయ్యను పో. ఇప్పుడు దీనికి నిజం చెప్తే నాకైనా ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని? ఇప్పుడు కెమెరా చూపించిన తలకైనా పేపర్ది కానీ ప్రస్తుతానికి అయితే పోయి ఏదో ఒకటి చెప్పేస్తా. కెమెరా ఆఫ్ చేస్తా. ఏమో ఊర్లోకి ఏంది ఇప్పుడు మా అన్న ఫోన్ ఇప్పుడు మా అన్న ఫోన్ చేస్తా. టైం ఎంత అవుతుంది? 12 మీ అన్న కోమాలో పోయి ఇప్పుడు 4 గంటలు. 12 మావైతే అందరూ వండుకుంటున్నా. మళ్ళీ రసాయని చెప్పిడా నువ్వు లేపుతున్నావు రాసా, నేనేమంటలేను. బండి అమ్ముతుంటావు మరి. ఫోటోలు పెట్టినట్టు ఓన్కో ఫోన్ చేసి ఓడాడు ఆడెవడు అసలు? మా దోస్తు. అయితే ఏంది ఓన్కి దోస్తు నాకే అయితే అందుకనే బండి అమ్ముకోమను. ఆయనకు బండి లేకనే మన బండి కొత్త మళ్ళీ ఆన్ బండి అమ్ముకోమంటే తిక్కలేసిందా నీకు? మళ్ళీ ఏమనుకుంటారు బండి జోలు కోసం వదిలే కానీ పా చేయను ఊరికే తలకాయ బండి అమ్మదు నాకు ఇష్టం లేదు. పో చేయను.